సాకర్ ఫైనల్ ఫైట్ కు సై అంటున్నాయి అర్జెంటీనా స్పెయిన్. మరికొద్ది గంటలో ప్రారంభం కానున్న ఫుట్బాల్ సమరానికి కాలు దువ్వుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి న్యూ జెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియం ఈ ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ కు వేదిక కానుంది. మెస్సీ మ్యాజిక్ తో వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని అర్జెంటీనా పట్టుదలగా ఉంటే 2010 తర్వాత తొలిసారి ఫైనల్ చేరిన స్పెయిన్ ఎలాగైనా విశ్వ విజేతగా నిలవాలని ఆశిస్తోంది. ఇప్పుడు ఈ ఫైనల్ కోసం సాకర్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 48 జట్లతో మొదలై 38 రోజులుగా యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 103 హోరాహోరీ పోరాటాల తర్వాత సాకర్ ప్రపంచ కప్ కథ క్లైమాక్స్ కు చేరింది. 39 ఏళ్ల వయసులో మరోసారి విశ్వ విజేతగా నిలవాలని కసిగా ఉన్న లియోనెల్ మెస్సీ ఆఖరి ప్రయత్నం బాల్యంలో అతడి చేతుల్లోనే ఒదిగిపోయి ఇవాళ అదే దిగ్గజానికే సవాల్ విసురుతున్న స్పెయిన్ నయా సంచలనం లామిన్ యమాల్ ప్రతిఘటన ఈ ఫైనల్ 4లో ప్రధాన ఆకర్షణగా మారాయి. ఇక ప్రపంచ విజేతగా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు గ్రూప్ దశను అలవోకగా దాటినప్పటికీ నాకౌట్లో ప్రతి మ్యాచ్లో టఫ్ సిచ్యువేషన్స్ను ఎదుర్కొంది. అరంగేట్రం జట్టు కాబో వెర్డేపై ఎక్స్ట్రా టైంలో నెగ్గిన మెస్సీ సేన ఈజిప్ట్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్పై కష్టపడి గెలిచి ఫైనల్ చేరింది. 39 ఏళ్ల వయసులోనూ మెస్సీ తన అద్భుతమైన గోల్స్, అసిస్ట్లతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటికే హ్యాట్రిక్ సహా 8 గోల్స్ కొట్టి కప్పుతో పాటు గోల్డెన్ బూట్ రేస్లో ముందున్నాడు. తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్ను ఒక అద్భుత విజయంతో ముగించాలని అతను పట్టుదలతో ఉన్నాడు. ఆఖరాటలో మెస్సీపై అర్జెంటీనా భారీ అంచనాలు పెట్టుకుంది. ఇటు సెమీస్లో అద్భుత గోల్స్ కొట్టిన ఎంజో ఫెర్నాండెస్, లూటెరో మార్టినెస్ ఫామ్లో ఉండటం కూడా అర్జెంటీనాలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక స్పెయిన్ ప్రస్తుతం ఓటమెరుగని పవర్ హౌస్లా దూసుకెళ్తోంది. వరుసగా 37 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన స్పెయిన్ ఈ మ్యాచ్లో గెలిస్తే 2010 తర్వాత రెండో ప్రపంచ కప్ను కైవసం చేసుకోవటమే కాకుండా గతంలో 38 మ్యాచ్లతో ఇటలీ నెలకొల్పిన అంతర్జాతీయ అజేయ రికార్డును బద్దలు కొడుతుంది. గ్రూప్ దశలో కాబో వెర్డేతో తొలి పోరును డ్రా చేసుకున్న తర్వాత అసాధారణ ఆటతీరును చూపెడుతూ వరుసగా 6 మ్యాచ్ల్లో వన్ సైడ్ విజయాలతో ఫైనల్కు దూసుకుపోయింది. ఫైనల్ ఫైట్ కు ముందు గ్రాండ్ సెరమనీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మ్యాచ్ ప్రారంభానికి గంటన్నర ముందు ప్రముఖ ర్యాప్ స్టార్ పోస్ట్ మలోనీ, రాబీ విలియమ్స్, ప్రముఖ స్ట్రీమర్ ఐషో స్పీడ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నారు. ఫైనల్ చరిత్రలోనే తొలిసారిగా హాఫ్ టైమ్ షోను ప్రవేశపెడుతున్నారు. మ్యాచ్ విరామ సమయంలో ఫుట్బాల్, సంగీతం కలబోతగా సాగే ప్రదర్శనలో పాప్ సింగర్స్ జస్టిన్ బీబర్, మడోన్నా, షకీరాతో పాటు సౌత్ కొరియా మ్యూజిక్ సెన్సేషన్ బీటీఎస్ స్టేజ్ పై సందడి చేరున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫీఫా ప్రెసిడెంట్ ఇన్ఫాంటినోతో కలిసి విజేతకు ట్రోఫీని అందజేస్తారు.